పుచ్చుతలే వచ్చేస్తున్నా కదే కథ నవ్వే నవ్వే పుచ్చుతలే వచ్చేస్తున్నా కదే కథ నవ్వే నవ్వే సాయి పల్లవి గారి క్యారెక్టర్ భానుమతి, ఆ పేరు కూడా చాలా బాగుంది. ఎందుకంటే తెలుగు వాళ్ళకి బాగా కనెక్టెడ్ అయిన పేరు. ఆ అమ్మాయి ట్రైలర్ ఏది చూసినప్పుడు మాకు చాలా బాగా నచ్చింది. ఆ క్యారెక్టర్కి సాయి పల్లవినే ఎందుకు చూస్ చేసుకున్నారు? ఆడిషన్ చేసాం యాక్చువల్లీ. అంటే ఆమె నాకు ఎందుకు అంటే డీ నుంచే మేము ఫాలో అవుతున్నాం. యాక్చువల్లీ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అని అడిగాము. అదే మెడిసిన్ చేస్తుందని మదర్ చేయరంది. దెన్ సడన్గా మేము అనుకున్న టైంలోనే ప్రేమం అది రిలీజ్ అయ్యి అది ఫేమస్ అయిపోవడం జరిగింది. సో ఎవరంటే సాయి పల్లవి, సేమ్ సాయి పల్లవి అంటే కనుక్కొని మాట్లాడదామని అప్రోచ్ అనమాట. నరేట్ చేయగానే అమ్మాయి చేస్తాండి. తను కొంచెం గ్యాప్ వచ్చిన తర్వాత ఇట్ హ్యాపెండ్. సో ఇది జరిగే టైం దాకా వెయిట్ చేసింది అమ్మ, ఇంకేమీ చేయలేదన్నమాట. ఆమె చాలా అంటే కథ ఆమెకు నచ్చి ఆమె ఫీల్ అయ్యి చేస్తే తప్పు చేయదు, ఫుల్ టైం ఇస్తుంది. ఆల్మోస్ట్ ఇది 1 year. ఇప్పుడు 1 year నుంచి ఈ సినిమాకి ఆమె ఇంకేం చేయలేదు యాక్చువల్లీ. అంటే ఫిదాకే. ఎందుకంటే వరుణ్కి మేము యాక్చువల్లీ డిసెంబర్లోనే అయిపోవాలి, వరుణ్కి కాల్ యాక్సిడెంట్ అయింది. సో వీ హ్యాడ్ టు వెయిట్. సో అందుకే మిస్ అయిన తర్వాత సో వీ హ్యాడ్ టు ఆమె ఇదే చేస్తూ ఉంది, ఇంకేం చేయలేదు యాక్చువల్లీ. దట్ వే వెరీ వెరీ డెడికేటెడ్. చూడగానే నేను యాక్చువల్లీ మేము ఫస్ట్ ఆడిషన్ అదే ఫస్ట్ ఫోన్లో మాట్లాడినప్పుడు మేము లైక్ ఐ సెడ్ మలర్ ఆ ఇమేజే ఉంటుంది కదా, సన్న టెండర్గా ఉంది, అంత జబర్దస్త్ క్యారెక్టర్ చేస్తా అని అంటే అది ఒక చిన్న చూద్దామని ఆడిషన్స్ పిలిచాము. ఫస్ట్ లైన్ ఆమె తెలుగు కూడా ఆమెకి అదే ఇన్బ్రెడ్ కొంచెం లాంగ్వేజెస్ మీద గ్రిప్ ఉందన్నమాట. అలా చదువుకుని టక్కని చేసేసింది. ఆయన చేయగానే ఇంకా ఇది ఇట్ అనుకున్నాం. సో మీ థాట్ ఇమీడియట్ రాజు గారికి హీరోయిన్ దొరికామని చెప్పి ఫోన్ చేశాను. సో సాధారణంగా మామూలుగా హీరోయిన్స్తో తెలుగులో చేయించడమే కొంచెం టఫ్ ఉంటుంది. అలాంటిది తెలంగాణ మాండలికాన్ని కరెక్ట్గా పలికించడం, తను ఓన్గా డబ్బింగ్ చెప్పుకోవడం, ఇవన్నీ మీకు ఏమన్నా టఫ్ అనిపించిందా? లేదు యాక్చువల్లీ ఆమె బై హార్ట్ ఒక లైన్స్ అన్నీ ఇచ్చేస్తే ప్రీవియస్ డే టక్కమని రాత్రి కొంచెం ఎక్కువ ఉంటే ముందే వేయండి అలా చెప్పి బై హార్ట్ చేసేసేది. బాగా మెమరీ పక్కా మెమరీ అండ్ పక్కా స్లాంగ్. ఇప్పుడు నువ్వనాలా మీరనాలా ఇవి కూడా కరెక్ట్గా పట్టుకొని చేసేది అనమాట బేసిక్గా. అండ్ దెన్ సేమ్ ఎఫర్ట్ మళ్ళీ డబ్బింగ్లో పెట్టింది అది రీక్రియేట్ చేయడానికి. ఆల్మోస్ట్ 10 days కంటిన్యూస్ డబ్బింగ్ చేసింది. సో కష్టమైతే పడడానికి చాలా షో. అంటే థియేటర్లో రేపు పొద్దున్న రిలీజ్ అయిన ప్రతి వాళ్ళు ఫస్ట్ అంటే ఈమె గురించి మాట్లాడకుండా అయితే ఉండలేరు, ఇంపాసిబుల్ అనమాట. అలా చేసింది. అంటే ఫైన్ యాక్టింగ్, గ్రేట్ యాక్టింగ్, అన్ని ఏ టర్మ్స్ అన్నా యూ కెన్ యాక్చువల్లీ చెప్పొచ్చు ఆమె గురించి.